ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు 43 సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైనుండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం, చనిపోతాం, కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం. దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు. ఈరోజు నేను పిలిపిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చరిత్ర తిరగరాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారిని అభివృద్ధి పందాన్ని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా, ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా, రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, సామాజిక న్యాయం చేస్తున్న జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా, అదే మన పసుపు జెండా. పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది. తమిళు అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైనా ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన నాయకుడి యొక్క విజన్. అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. అందుకని మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, అలాంటి వారసత్వానికి మనం వారసులం. మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భావితరాలకు అందించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు 43 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఈరోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేనితనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈరోజు సమాజంలో బీసీ అంటే
సమాజానికి వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను, ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను 96లో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం. అది ఇక్కడ అక్కడ తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ బాగుండాలి, అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి వీధుల మీద పడితే, గ్రామాలకు వస్తే 9 నెలలు రాత్రింబగళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను. వస్తున్నా మీకోసం. నేను రాష్ట్రంలో తిరిగితే 208 రోజులు 2817 కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు, కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు. యువగళం పేరుతో లోకేష్ గారు 226 రోజులు 3112 కిలోమీటర్లు 2024 అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు, జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికి అవకాశాలు రావు, మనకు